కానీ శివుడు రుద్రుడు అంటే కోపంతో ఉన్నవాడండి అని అర్థం చెప్పకూడదు. ఆయన పరమదయామూర్తి, పరమ కారుణ్యమూర్తి. అందుకే సదాశివ శబ్దం అన్వయం అవుతోంది. అందుకని 3 లోకములను తనలోకి తీసుకుంటాడు మహాప్రళయంగా. రుద్రుడు అన్న మాటకి ఇంకొక అర్థం చెప్పారు. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా ఇది రుద్ర. ఆయన వేదము అనబడేటటువంటి మంత్రభాగము ద్వారా లోకానికి ధర్మాన్ని చెప్తాడు. ఎవరు శివభక్తి కలిగి ఉంటారో వాళ్ళని ధర్మతత్పరులుగా మారుస్తాడు. అందుకే లోకంలో శివభక్తి కలిగినటువంటి వాళ్ళు పరమ ధార్మికత కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. రామచంద్రమూర్తి అంతటి వాడు అంతటి ధర్మతత్పరుడు కాగలిగాడు అంటే ఒక్కటే కారణం, ఆయన శివార్చం. కృష్ణుడంత శక్తి కలిగిన వాడు కాగలిగాడు అంటే ఆయన శక్తి అంతా శివలింగార్చన యందుంది. నేను చెప్పట్లా, మహాభారతంలో వ్యాసుడే చెప్పాడు అశ్వత్థామతోటి. అర్జునుడంత శక్తివంతుడు కాగలిగాడంటే కారణం శివలింగార్చన వల్ల అంత గొప్పవాడు కాగలిగాడు. కాబట్టి శివార్చన ధర్మానికి కారణమవుతుంది. ధర్మమునకు వ్యుత్పత్తి ధ్రియతేవా జనైరితి ధర్మం. ధర్మం అన్న మాటకి అర్థం ఏమిటో జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈశ్వరుడు సమస్త భోగములు అనుభవించమని చెప్పాడు మనుష్యుణ్ణి. మనుష్యునికి ఉండేటటువంటి శక్తి వేరు, ఆయన బుద్ధినిచ్చాడు. బుద్ధి వలన మనుష్యుడు ఏం చేస్తాడంటే మిగిలిన ప్రాణులన్నిటిలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్పవి ఏమున్నాయో అవన్నీ మనిషి తన కొరకు వాడుకుంటాడు. అలా వాడుకోవడం మిగిలిన వాటికి రాదు. ఓ జింక ఉందనుకోండి, జింకకి మీ ఇంట్లో ఉన్న ఏసీలోకి వచ్చి పడుకోవడం జింకకి రాదు. కానీ జింకని పట్టుకుని జింక చర్మాన్ని ఒలిచి అది వేసి కూర్చుని జపం చేస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు వస్తాయని కూర్చోవడం మనిషికి వచ్చు. ఏనుగు ఉందనుకోండి, మనెవ్వరింటికి వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లు పీకి తను తిందో, అడవిలో ఉంటుంది. మనం అడవిలో ఉన్నటువంటి ఏనుగు యొక్క దంతాన్ని పెరికి తెచ్చి బొమ్మ చేసి మన ఇంట్లో పెడతాం. చేప ఉందనుకోండి, ఎక్కడో నీటిలో బతుకుతుంది. ఒడ్డున ఉన్న మనుష్యుడు నీటిలో ఉన్న చేపని తాను ఒడ్డున ఉండి వల వేసి పట్టి తెచ్చి తాను తింటాడు. పక్షి ఎక్కడో ఆకాశంలో ఎగురుతుంది. ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని తన దగ్గర ఉన్నటువంటి బాణంతో కొట్టి కింద పడగొట్టి మనుష్యుడు తింటాడు. పక్షి ఎగరవలసినటువంటి ఆకాశంలో తాను ఎగురుతాడు రెక్కలు కట్టుకుని. ఇవి మనుష్యుడు మిగిలిన భూతములలో ఉండేటటువంటి గొప్పతనాన్నంతటినీ తాను అనుభవిస్తూ ఉంటాడు. ఇవి మిగిలిన ప్రాణులు అనుభవించవు. ఓ కుక్క ఉందనుకోండి, రాత్రి నిద్రపోకుండా యజమానిని రక్షిస్తుందని వాడికి తెలుసు. ఒక కబళం దానికి పెట్టి రాత్రి దాన్ని విప్పి ఇంట్లో తిరగమని తాను నిద్రపోతాడు. ఓ గాడిద ఉంటే బరువులన్నీ దాని మీద వేసి మోయిస్తాడు. ఓ గుర్రం ఉంటే దాని మీద ఎక్కి కూర్చుని దాన్ని దౌడు తీయించి తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఏ ప్రాణి యందు ఏ శక్తి ఉందో దాన్ని తనకి అనుకూలంగా వాడుకుంటాడు మనుష్యుడు. మిగిలిన ప్రాణులు మనుష్యుని అలా వాడుకోవు. ఇప్పుడు ఇంత బుద్ధిని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇచ్చిన పరమేశ్వరుడు ఏం చేశాడంటే, వీడికి ఇంత శక్తి కట్టపెట్టేస్తున్నాను కనుక నువ్వు భోగములను అనుభవించేటప్పుడు ఇలా అనుభవించాలి, నువ్వు బ్రతికున్నంత కాలం ఇలా అనుష్ఠానం చెయ్యాలి, నువ్వు ఇలా బ్రతకాలి అని ఒక నిర్ణయం చేశాడు. ఆ నిర్ణయమే వేద మంత్రములుగా వస్తాయి. అందుకే మంత్ర సమన్వయం లేకుండా మనం ఏ క్రియాకలాపం చెయ్యం. ఏ క్రియ చెయ్యండి మంత్రభాగం వస్తుంది. ఓ గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు అనుకోండి, పెళ్లి చేసుకుంటున్నాడు. గురువు గారు వచ్చి పక్కన కూర్చొని స్నాతకం చేస్తారు. స్నాతకంలో చెప్తారు, నీకు పెళ్లి చేశాను కదా అని నువ్వు నీ తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని విడిచిపెడతావేమో. మాతృదేవోభవ, నువ్వు నీ భార్య కలిసి సేవించాలి అమ్మని, నువ్వు నీ భార్య కలిసి సేవించాలి తండ్రిని. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి ఫలితం ఇంటికి వచ్చినటువంటి అతిథిని సత్కరించాలి. అంతేకాని అతిథి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయేటట్టుగా ప్రవర్తించకూడదు. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవన్నీ గురువు గారు వచ్చి చెప్తారు. ఏ ఆశ్రమంలోకి వెళ్ళండి, వేదం ఎందుకు అలా ఆశ్రమం మారమందో, ఎలా బ్రతకమందో దాన్ని వేదం ఉంచి చెప్తారు. ఆ వేదం ఎలా చెప్పిందో అలా బతకాలి, వేదం ఎలా చెప్పిందో అలా భోగం అనుభవించాలి. భోగం నువ్వు అనుభవించు, ఎవరు వద్దని లేదు. నీకు ఒక చక్కెర పొంగలి తినాలనుంది, తినచ్చు. కానీ అది మధుర పదార్థం కాబట్టి ఎవరో ఒక అతిథికి ప్రయత్నపూర్వకంగా పెట్టకుండా నువ్వు తినకూడదు.
ఎప్పుడు మధుర పదార్థం తిన్నా వేరొకరికి పెట్టి తాను తినాలి, లేకపోతే అది విషం అవుతుంది. మధుర పదార్థం ఆకర్షణీయం, అందుకని దాన్ని ఇంకొకళ్ళకి పెట్టి తాను తినాలి. నువ్వు అనుభవించు, ఇల్లు కట్టుకో, ఈశ్వరానుగ్రహం అనాలి. ఏది చెయ్యి భగవంతుని యొక్క అనుగ్రహంగా అనుభవించాలి తప్ప అహంకార బుద్ధితో అనుభవించడాన్ని వేదం ఒప్పుకోదు. ఒంట్లో ఓపిక ఉంది కదా అని ఏది పడితే అది చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. నీకు ఎంత శక్తి ఉన్నా నీ శక్తి అంతా కూడా కామరూపంలో నీ మనసు యందు ప్రకటనమైనప్పుడు భార్య యందు మాత్రమే నిలబడాలి. అది కామము ధర్మము చేత కట్టబడుతున్నప్పుడు ఆమె ధర్మపత్ని, కామము ధర్మబద్ధమవుతుంది. నీకు శక్తి ఉంది, నువ్వు అధికారంలో ఉన్నావని బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా డబ్బు సంపాదించకూడదు, ధార్మికంగా మాత్రమే సంపాదించాలి. అందుకే అర్థము ధర్మము చేత ముడిపడుతుంది. నీ దగ్గర తండ్రి తాత ఇచ్చిన ఆస్తి కోట్లుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు, ధర్మానికి మాత్రమే అర్థాన్ని వ్యయం చెయ్యాలి. నీకు దానం చెయ్యాలనిపించింది కదా అని నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రయోజనానికి దానం చేయకూడదు, పాత్రత నిరిగి దానం చెయ్యాలి. నీకు ఎవరు పాత్రలో ఎవరికి ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో చేత కాకపోతే గురువు గారిని ఆశ్రయించాలి. గురువు గారిని అడిగి గురువు గారు చెప్పినటువంటి పనికి వ్యయం చెయ్యాలి తప్ప ఉన్నది కదా అని వ్యయం చేయడానికి వీల్లేదు. అన్ని చోట్ల ఈశ్వరుడు నువ్వు ఇలా బ్రతుకో, ఇలా ఉండవలసిందే. ఉదయం వేళ బ్రహ్మముహూర్తంలో ఈశ్వరుడి గురించి జపం చేయి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అర్ధ సముపార్జనం చేయి, 3 సంధ్యల యందు సంధ్యావందనం చేయి, చీకటి పడిన తర్వాత భోగం అనుభవించు. ఎప్పుడెప్పుడు భోగం అనుభవించాలో ఎప్పుడు అనుభవించకూడదో సమస్తాన్ని వేదంలో ఆయన చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని ధర్మము అంటారు. ఆయన నువ్వేమీ అనుభవించడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి, పైశాచికత్వం. అక్కడ ఎదురుగుండా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి నువ్వు తినద్దు అన్నాను అనుకోండి, అది పైశాచికత్వం. ఆయన అనుభవించవద్దు అనలేదు, అనుభవించు, కానీ ధార్మికంగా అనుభవించు. నేను ఎలా చెప్పానో అలా అనుభవించు. తండ్రి కొడుక్కి 10 రూపాయలు ఇస్తాడు పాఠశాలకు వెడుతున్నప్పుడు, ఇవి ఉంచుకో నీ దగ్గర అంటాడు. ఎందుకు నాన్నగారండి, మీరు డబ్బులు కట్టారుగా, నేను రోజు స్కూల్ బస్సులో వెళ్ళి స్కూల్ బస్సులో వచ్చేస్తానుగా, అమ్మ క్యారేజీ ఇస్తుందిగా, క్యారేజీ తింటానుగా, ఇంకెందుకండి నాకు 10 రూపాయలు అన్నారు అనుకోండి. తండ్రి ఒక మాట చెప్తాడు, ఏ కారణం చేతనైనా అకస్మాత్తుగా ఏ బస్సు టైరో పంచర్ అయ్యి ఎక్కడో ఉండిపోతే నువ్వు ఇంటికి రావలసి వస్తే ఆటోలో, అప్పుడు ఈ 10 రూపాయలు ఏం చేసుకో, అప్పుడు ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టుకో అని ఇచ్చాడు. ఇప్పుడు 10 రూపాయలు కొడుకు దగ్గర ఉండడమూ తప్పు కాదు, 10 రూపాయలు తండ్రి ఇవ్వడమూ తప్పు కాదు. కానీ ఈ 10 రూపాయలతోటి స్కూల్ ఎక్కొట్టి సినిమాకి వెళ్ళాడు అనుకోండి పిల్లాడు, అప్పుడు తండ్రి శిక్షిస్తాడా, శిక్షించాలి. తండ్రి ఇచ్చిన 10 రూపాయలే వద్దన్న దానికి కొడుకు వాడకూడదు.